బ్రేకింగ్ న్యూస్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ముజ్రా పార్టీపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఏతబారుపల్లి గ్రామం హాలిడే ఫామ్ హౌస్ లో పార్టీని నిర్వహించారు. తెల్లవారుజామున 3:30కు దాడి చేసిన పోలీసులు 7 అమ్మాయిలు 14 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పుట్టినరోజుకి ఏర్పాటు చేసిన పార్టీలో మద్యం 70 గ్రాముల గంజాయి దొరికాయి. అయితే పార్టీలో యువతులు పాల్గొనడంతో ముజ్రా పార్టీని అనుమానిస్తున్నారు పోలీసులు. పశ్చిమ బెంగాల్ ఇతర రాష్ట్రానికి చెందిన యువతులుగా గుర్తించారు. గంజాయి స్వాధీనం చేసుకుని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. రైట్, ఇక మొయినాబాద్ లో ఒక ఫామ్ హౌస్ లో కూడా పార్టీ జరుగుతున్న నేపథ్యంలో ఎస్ఓటీ పోలీసులు అక్కడ దాడులు చేసి కొంతమంది అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. ఏతబర్పల్లి గ్రామ రెవెన్యూలో ఒక ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున మహిళలు పురుషులు పాల్గొని పార్టీ చేసుకుంటున్నారు. పైగా పెద్ద ఎత్తున సౌండ్లు కూడా వస్తున్నాయి. అక్కడ అరాచక శక్తుల్లాగా కూడా ఉన్నారు అనేది కూడా కొంతమంది గ్రామస్తులు అక్కడ మొయినాబాద్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. సో పోలీసులు దాదాపు 3:30 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్నప్పుడు అక్కడ 7 యువతులు 14 మంది పురుషులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో వాళ్ళు ముజ్రా డాన్స్ వేస్తున్నట్టుగా సమాచారం అవుతుంది. దాంతో పాటు పెద్ద ఎత్తున కూడా మద్యం బాటలు అలాగే గంజాయి సేవిస్తూ కూడా వాళ్ళు అడ్డంగా దొరికిపోయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఇటువంటి కాలంలో మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ ఫామ్ హౌస్లు ఎక్కువ కాబట్టి రెగ్యులర్ గా ఈ డ్రగ్ పార్టీలు కానీ గంజాయి పార్టీలు కానీ ఇలాంటి డాన్సులు కానీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యువతులందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వీళ్ళంతా కూడా పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి యువతులుగా కూడా వారు నిర్ధారణకు వచ్చారు. నిర్వాహకులను కూడా పోలీసులు ఇట్లా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కొంతమందిని మాత్రం ఇప్పుడు విడిచిపెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. పార్టీ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వాటి నుంచి పూర్తి సమాచారం అయితే తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ముద్రా డాన్స్ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున కూడా జరుగుతుంది. గతంలో కూడా ఒకసారి ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ ముజ్రా పార్టీని పోలీసులు అప్పట్లో భగ్నం చేశారు. అలాగే మొయినాబాద్ కానీ అలాగే రాచకొండ శివారు ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఇలాంటి పార్టీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఏకకన్నుతో కూడా వాటిని అన్ని రకాలుగా కూడా పరిశీలన చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఈ ముజ్రా పార్టీని అయితే భగ్నం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే రాణా, ప్రధానంగా ఈ పార్టీలో గంజాయి కూడా దొరికినట్టు తెలుస్తుంది. అయితే ఈ గంజాయిని మొత్తం కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎందుకంటే ఇప్పటికే కొంతమంది అదుపులోకి తీసుకునే నేపథ్యంలో వారి నుంచి ఏమైనా డీటెయిల్స్ బయటకు వచ్చాయా? సుమారుగా ఎంత గంజాయి పట్టుబడింది? ఇంకా ఏమైనా దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా అక్కడ దొరికాయా? పార్టీలో పాల్గొన్నటువంటి అందరికీ ఇప్పటికే నార్కోటిక్ టెస్ట్ కూడా చేశారు. టెస్టులు చేసిన తర్వాత అక్కడ రెడ్ హ్యాండెడ్గా 70 గ్రాముల గంజాయి స్వాధీనం చేస్తున్నారు. కాబట్టి దాంతోపాటు మద్యం బాటిల్లో కూడా భారీ స్థాయిలో కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే అంత పెద్ద స్థాయిలో మద్యం అక్కడ తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు ఎక్కడ కొనుక్కున్నారు ఏంటి అన్న దానిపై కూడా పోలీసులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ మద్యం బాటిల్ పరిమితికి మించి ఎక్కువగా అక్కడ వాడడానికి కూడా లేదు. పైగా అక్కడ గంజాయి కూడా దొరికింది కాబట్టి ఇంకెవరైనా డ్రగ్స్ ఏమైనా తీసుకున్నారా అని లేదా అన్న దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో డిటెక్టివ్ టెస్టులు అనేది చేశారు. అయితే బ్లడ్ శాంపుల్స్ అయితే ఇంకా రాలేదు. ఎక్కువగా ఈ గంజాయి తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అదుపు తీసుకున్నారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు మీకు సప్లై చేశారు, ఎప్పటి నుంచి ఇట్లా జరుగుతుంది, ఎందుకంటే బర్త్డే బాయ్ అయినటువంటి అతను కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. మీరు సప్లై చేయించారా లేకపోతే మీకు ఎవరైనా సప్లై చేయించారా అనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది. రైట్ రానా, థ్యాంక్ యూ.